మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామ రైతులు కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం నలుపెక్కిందని కొర్రీలు పెట్టి కొనుగోలు నిలిపేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి 28 రోజులవుతున్నా కాంట వేయడం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. షరతులు లేకుండా ధాన్యం మొత్తాన్ని మద్దతు ధరకే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రంలో రైతులంతా నిరసన తెలిపారు. అధికారులు వెంటనే వడ్లు సూపర్ ఉన్నాయి సార్, కానీ ఈ కొనం అని అంటారు. ఈ వడ్లకి ఏమైంది, దీనికి ఏమొచ్చింది? ఈ వడ్లు మంచిగా ఉన్నాయి, కాప వానకు నల్లగా అయినాయి. ఎట్లా ఉన్నా కొంటమని చెప్పారు, ఇప్పుడేం కొనమని అంటారు. మరి మా పరిస్థితి ఎట్లా? మేము చాలా ఎట్లా ఇది మరి మా పరిస్థితి? ఎట్లయినా కొంటాం, మొలకొచ్చిన కొంటాం అన్నారు, నల్లగొచ్చిన కొంటాం, మేమే కొంటాం, గవర్నమెంటే కొంటాం, ఎటుపోవద్దు, ప్రైవేట్లో అమ్మొద్దు, మేము బోనస్ ఇస్తామని అన్నారు. అప్పుడు బోనస్ ఇస్తామని అంటే మా మిషన్ తెచ్చిర్రు, ఆ మిషన్ కి బెల్ట్ లేదు సార్, బెల్ట్ ఉన్నది, దానికి పట్టాలు లేవు. అప్పుడు మాకు ఏళ్ళు ఇరిగిపోయినాయి, 4 వేలు 2 ఏళ్ళు ఇరిగిపోయినాయి. దానికి అప్పుడు గవర్నమెంట్ ఏం కట్టియలేదు. మా ఇంట్లో వచ్చి అప్పుడు 40-50 వేలు అప్పుడైనాయి. ఇప్పుడు మేము మొత్తం వరి పండించి మొత్తం ఇక దానికే పోతాం సార్. మేము ఏమైనా అప్పులు కట్టుకోవాలా, ఎక్కడ బాకీ తెచ్చి పెట్టుకుంటాం. మా ఇంట్లో పైసలు అయితే కాదు, ఆ పెట్టుబడులు మొత్తం ఇప్పుడు మేము మొత్తం ఈ అమ్మి మొత్తం బాకీలో కట్టుకుంటున్నాం. అవి వచ్చేది లేదు, చేసేది. అప్పుడు ప్రభుత్వం ఏళ్ళు పోతే మేము భరిస్తాం, మేము ఇస్తామని అన్నారు. పింఛన్ కూడా రావట్లేదు, పింఛన్ కూడా ఇప్పిస్తామని అన్నారు. అని చెప్తే 90 క్వింటాలు సార్, మాది 90 క్వింటాలు పండితే కనీసం 40 ఏళ్ళు దాకా 50 ఏళ్ళ దాకా రావాలి బోనస్ పైసలు. అట్టా రాలేదు. మళ్ళీ మా ఏళ్ళు ఇరిగిపోతే 50 ఏళ్ళు పెట్టినాం మేము, అవి అట్టా పోయినాయి. ఇప్పుడు కొంటాం అని అంటారు, కొంటలేరు. మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా సార్? ఎట్లా అయినా కొనుగోలు చేయాలి, మేము అప్పులు కట్టుకోవాలా. ఇది ఏంది మొత్తం బోనస్ అని అన్నారు, బోనస్ లేదు, ఏం లేదు. అప్పుడు అట్లా మునిగిన 1 లక్ష రూపాయలు, ఇప్పుడు అట్లా మునుగుతున్నాయి. ఈ నెల వడ్లని కొంటలేరు. ఈ వడ్లకి ఏదైనా సార్ సూపర్ ఉన్నాయి ఈ వడ్లకు, కాకపోతే కింద వానకు పడి కొంచెం నలుపు వచ్చినాయి. పోతే మేము ఏం లేదు సార్, మందు తాగి సావడం ఉన్నది. మాకు 2-3 బిడ్డలు సార్, మేము ఎట్లా బతకాలి? మేము ఈ వ్యవసాయం చేసి మొత్తం ఈ వడ్లనే పోస్తున్నాం. ఈ మొత్తం పెట్టుబడి అవుతుంది. పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తిప్పలు పడుతున్నారు. ధాన్యం అమ్మడానికి పగులు రాత్రి తేడా లేకుండా పడిగాపులు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం కులుకుంట్ల గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కోఆర్డినేటర్ కరువ పల్లయ్య సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ఫిషరీస్ ఉన్న రైతుల వద్ద ధాన్యం ఒక్క రోజులోనే కొనుగోలు చేస్తున్నారని, మిగతా రైతులు మాత్రం 4-5 రోజులు ఎదురు చూసినా కొనుగోలు చేయడం లేదని తమ గోడును చెప్పుకున్నారు. నిబంధనల పేరుతో నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఇది కూడా మేము కూడా కప్పుకుంటాం. కానీ మీరు యాడ్లో ఉండి వాళ్ళు మ్యాచ్ రాళ్ళలో కూడా రాసి వాళ్ళ కార్లు వేసి పంపిస్తే మేము ఏం చేయాలి? కూడా కాట పడతారా? సార్ ఒకటే సార్, ఇగో ఆయననే మాకు చేసినది నిజా కొట్లాడు కాదు. నువ్వు ఒక చైర్మన్, నీ కింద రైతులు, నిన్ను అభిమానించే నాయకులు, రైతులందరూ ఉన్నప్పుడు రైతులకు న్యాయం చేయాలి. కానీ నేను ఎందుకు నేనేమంటున్నా, సరే గతం పోయి ఇప్పుడు అందరూ రైతులు దళాలు తెచ్చి అమ్మితే కూడా కొంతమంది పోతాయి. అది ఇడిచిపెట్టి అందరూ రైతులు పండించినట్టే పోతాయి, దాన్ని కాదంటలేమో. నేనేమంటున్నా, ఒకటి జరిగేది ఏంటంటే ముందు వచ్చిన